ఎప్పుడు రొటీన్‌గా కాకరకాయ పులుసు, కాకరకాయ వేపుడు కాకుండా ఈ కాకరకాయ ఉల్లి కారాన్ని సింపుల్ ప్రాసెస్‌లో టేస్టీగా ఈ వీడియోలో చూపించే విధంగా మీరు కూడా తప్పకుండా ట్రై చేసి టేస్ట్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. మనం ఉల్లి కారాన్ని కాకరకాయలో ఫిల్ చేసి ఫ్రై చేసుకుంటాం కాబట్టి ఒక 2 ముక్కలతో అన్నం మొత్తం తినేయొచ్చు. వేడి వేడి అన్నంలో ఇలా కాకరకాయ ముక్కని స్మాష్ చేసుకొని తింటే ఉంది. ఆహా! చాలా టేస్టీగా ఉంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ ఇది. లేట్ చేయకుండా మనం ప్రాసెస్‌లోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక కాకరకాయని తీసుకొని ఇలా ఎడ్జెస్ కట్ చేసుకోవాలి. కాకరకాయ వెల్లుల్లి కారంకి కాకరకాయని ఇలా పెద్ద పెద్ద పీసెస్‌గా కట్ చేసుకోవాలి. కాకరకాయలో ఉన్న గింజలన్నిటిని ఈ విధంగా తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు వీటన్నిటిని ఒక ప్లేట్‌లోకి షిఫ్ట్ చేసుకోవాలి. ఇప్పుడు అదే కళాయిలోకి 2 మీడియం సైజ్ ఆనియన్‌ని ఈ విధంగా కట్ చేసుకొని వేసుకోవాలి. 1 ½ టేబుల్ స్పూన్ వరకు మినపప్పు, 1 ½ టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర వేసుకొని ఒక 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. నాకు ఇక్కడ ఆయిల్ సరిపోలేదండి అందుకే ఆయిల్ వేసుకున్నాను. మనం ముందుగా కాకరకాయ దాంట్లో నుంచి గింజలు తీసి పెట్టుకున్నాం కదండీ వాటిని కూడా వేసేసుకుందాం. ఇప్పుడు ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్, చిటికెడు పసుపు, కొద్దిగా చింతపండు వేసుకొని ఒకసారి అంతా కలుపుకోవాలి. ఇందులోకి 5 లేదా 6 వెల్లుల్లిపాయలు వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ వరకు ధనియాలు వేసుకొని ఒకసారి కలిపెట్టుకోవాలి. ఆనియన్స్ ఇవి మిక్సీ జార్‌లోకి షిఫ్ట్ చేసుకొని 1 ½ టేబుల్ స్పూన్ వరకు కారం వేసుకొని ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి. మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న కాకరకాయని తీసుకొని ఈ విధంగా ముందు వెనకాల ఈ ఉల్లి కారాన్ని ఫిల్ చేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ముందుగా ఫిల్ చేసి పెట్టుకున్న ఈ కాకరకాయ ఉల్లి కారాన్ని వేసుకొని మీడియం ఫ్లేమ్‌లో ఫ్రై చేసుకోవాలి. నాకు కొద్దిగా ఉల్లి కారం మిగిలిందండి. ఈ విధంగా పైన చల్లుకోవాలి. ఇప్పుడు లాస్ట్‌లో కరివేపాకు వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. అంతేనండి సింపుల్ అండ్ టేస్టీ కాకరకాయ ఉల్లి కారం రెడీ అయిపోయింది.